ఓల్డ్ మలక్పేట్లో డాక్టర్ లక్ష్మణ్ మూసి నిద్ర చేశారు. అక్కడ నూర్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నూర్, డాక్టర్ లక్ష్మణ్ నిద్ర లేచారా? జనరల్ గా మనం చూస్తూ ఉంటాం ఎలక్షన్స్ సమయంలో ప్రచారం చేయడంలో ఇలాంటి ప్రాంతాలకి వెళుతూ ఉంటారు నేతలు. కానీ ఇలా ఒక పూట ఆర్ ఒక నైట్ అక్కడ నిద్ర చేయడం అనేది ఇప్పటి వరకు ఎవరు చేసుండరు. కానీ ఇప్పుడు నేతలు నిన్న రాత్రిని అంతా కూడా అక్కడే నిద్రించి మళ్ళీ ఈ రోజు ఉదయం ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలోకి వెళుతూ ఉన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి వాళ్ళకి? అలాగే డాక్టర్ లక్ష్మణ్ నిన్న రాత్రి మూసి నిద్రలో భాగంగా ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నారా? అంటే లైక్ దోమలు కావచ్చు, చుట్టూ ఉన్న చెత్తా చెదారం వల్ల వస్తున్న స్మెల్ కావచ్చు, ఏంటి ఆయన స్పందన ఏ విధంగా ఉంది? మూసి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా దోమలు ఉంటాయి. ఇక్కడ జనరల్గా ఎవరైతే మూసి పరివాహక ప్రాంతాలు ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరూ కుటుంబాల సభ్యులతో కూడా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు. ఈ ప్రాంతం మొత్తం డాక్టర్ లక్ష్మణ్ కూడా నైట్ అంతా పర్యటించారు. చాలామంది బాధితులతో కూడా ఇక్కడ మాట్లాడిన పరిస్థితి, ఇక్కడ ఏ విధంగా వీళ్ళు ఉంటున్నారు, ఏ విధంగా వీళ్ళు ఇన్సెక్యూర్గా ఉన్నారు అనేది కూడా డాక్టర్ లక్ష్మణ్ అయితే ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు అనేక కంటితడి పెట్టుకుని వాళ్ళ సమస్యలు అయితే లక్ష్మణ్ దృష్టిలోకి తీసుకొచ్చారు. నేను చూపిస్తాను. ఈ మూసి పరివాహక ప్రాంతాలు ఏదైతే బెడ్ పైన ఉందో ఈ నివాసంలోనే లక్ష్మణ్ కూడా నైట్లో నిద్ర ఇచ్చిన పరిస్థితి. మార్నింగ్ ఆయన ఇక్కడ ఉన్నారని తెలియగానే బస్తీ వాసులు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ సమస్యలు అందరూ చెప్పుకున్నారు. డాక్టర్ లక్ష్మణ్ కూడా ఇక్కడ ఓపెన్గానే కూర్చొని ఉన్నారు. ఎవరైనా బస్తీ వాసులు ఉంటే వాళ్ళ సమస్యలు వినడానికి, వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉంటే మేము ఆదుకుంటామనేది కూడా పదే పదే హామీ ఇచ్చిన పరిస్థితి. నైట్ అంతా ఇక్కడ ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయన పూర్తిగా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కార్యకర్తలు కూడా ఇక్కడ ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఇక్కడ ఏదైతే ఇల్లు కూల్చేస్తామనేసి ఏదైతే ప్రభుత్వం చెప్పుకొస్తుందో, అధికారులు అయితే చెప్పుకొస్తున్నారో మేము అండగా ఉంటాం, వాళ్ళకి ఎలాంటి నష్టం కలగకుండా మేము అండగా ఉంటామనేది కూడా డాక్టర్ లక్ష్మణ్ అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే యాప పుల్ల తీసుకొని పనులు దొమ్ముకుంటున్నారు. ఎవరన్నా పబ్లిక్ వస్తే కూడా మాట్లాడడానికి సిద్ధంగా అని చెప్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, మీరు 24 గంటలు ప్రజల మధ్యలో ఉంటారు. నైట్ అయితే ఇక్కడనే మీరు బస్సు చేసిన పరిస్థితి. ఇక్కడ బస్తీ వాసులు, కాలనీ వాసులు ఏమన్నారు సార్? ఏం చెప్తారు? స్వయంగా లక్ష్మణ్ గారు కూడా ఇప్పుడే ఇక్కడ యాప పూలతో మొహం కడుక్కున్న పరిస్థితి. పనులు తోముకొని ఇక్కడ మొహం కడుక్కుంటున్నారు. చాలామంది కార్యకర్తలతో పాటు బస్తీ వాసులు కూడా వచ్చి తమ సమస్యలు చెప్తున్నారు. మేము అండగా ఉంటాం, మీరు ఎవరు ఇన్సెక్యూర్ కావద్దు, భయపడతనేది కూడా ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి. సార్, నైట్ అంతా ఎక్కడ ఉన్నారు? చాలామంది బస్తీ వాసులు కూడా పదే పదే కలిసారు. మిడ్ నైట్ దాకా కూడా కార్యకర్తలు మీతో ఇక్కడ కలుస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు నెక్స్ట్ మీ ప్లాన్ ఏముండదు? శాలివాహన్ నగర్లో ప్రజలు పూర్తి అభద్రతా భావంతో బిక్కుబిక్కుమని రోజులు గడుపుతూ ఉన్నారు. ఎప్పుడు బుల్డోజర్లు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు మా ఇల్లు కూలుస్తారనేటువంటి ఒక ఆందోళన వాళ్ళలో చాలా స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక భరోసా కల్పించేదానికే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మూసి పరివాహక ప్రాంతాల్లో దాదాపు 22 బస్తీల్లో రాష్ట్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నిద్ర చేసి మేము మీకు అండగా ఉంటామని. మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. మూసీలో ఉన్నటువంటి మురికి నీరు పోవాలంటే కేవలం పేదల ఇల్లు కూల్స్తే అది ప్రత్యామ్నాయం కాదు. మూసీ శుద్ధి చేయడానికి అనేకమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఇవాళ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు డ్రైనేజ్ వ్యవస్థను సమూలంగా మార్చివేసి ఆ రకంగా ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలు, నేను శాలివాహన్ నగర్లో చాలా బస్తీల్లో దాదాపు 3 గంటల పైగా ఇంటింటికి వెళ్ళి కలవడం జరిగింది. వాంబే కాలనీ దళితులు ఉండే బస్తీ, ప్రభుత్వం కట్టించినటువంటి ఆ ఇళ్ళనే కూల్చివేస్తామని, లేదా ఇవాళ గిరిజనులు ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూలీ నాలి చేసుకొని బతికేవాళ్ళు, వాళ్ళు చాలా స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభ పెట్టి ఎక్కడో మాకు ఇల్లు ఇస్తామంటే మా ఉపాధి సంగతి ఏమిటి, మన జీవన ఆధారం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. చాలామంది పాలు అమ్ముకునే వాళ్ళు ఇక్కడ ఆ యొక్క మరి వాళ్ళ ఉపాధి భంగం పడుతుందని చెప్పి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం, ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో ఉధృతం చేస్తాం. బస్తీ వాసులకు న్యాయం జరిగదు. పేదల ఇల్లు కూల్చకుండా మూసి శుద్ధి ప్రాజెక్ట్ చేపట్టాలనే డిమాండ్ ప్రధానంగా మారింది. ప్రత్యేకంగా మేము అభివృద్ధికి మూసి ఏదైతే ప్రాజెక్ట్ తీసుకొచ్చారో దానికి వ్యతిరేకం కాదు. కానీ బస్తీ వాసులను కాల్ చేసి వాళ్ళకి ఇబ్బందులు గురి చేస్తామనేస్తే మేము అడ్డుకుంటాము, వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటామనేసి డాక్టర్ లక్ష్మణ్ అయితే చెప్పొస్తున్న పరిస్థితి. నేను ప్రజలకు సమస్యలు ఏదైనా ఉన్నా నేను వినడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది అయితే ఇప్పటికే క్యూ కడుతున్నారు. 9 గంటల వరకు ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాననేది కూడా లక్ష్మణ్ అయితే చెప్పొస్తున్న పరిస్థితి.
రైట్, థ్యాంక్ యూ నూర్. అక్కడైతే యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. మరి కాసేపట్లో ఆ కాలనీ వాసులతో సమావేశం కాబోతున్నారు అక్కడ బస చేసిన నేతలు.